కారు కొనే విషయంలో శరత్, సాగర్ల మధ్య గొడవ జరుగుతుంది. శరత్ నోటికొచ్చిన మాట అంటూ సాగర్ని అవమానిస్తూ ఉండేసరికి సాగర్ అతని చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో మళ్ళీ శరత్ ఏదో చెప్పబోతూ ఉంటే సాగర్ తన కుంగ్ఫు టెక్నిక్స్ ని ఉపయోగించి శరత్ పై దాడి చేస్తూ ఉన్నాడు. సాగర్ కొడుతున్న వేగానికి శరత్ బాడీలో సెకండ్కి ఒక బోన్ విరుగుతూ ఉంది. అతను నొప్పితో విలవిలలాడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేని సుమ అఖిల దగ్గరికి వెళ్లి, ఇప్పటి వరకు మేము మీ ఇద్దరిని నానా మాటలు అన్నాము. అందుకు క్షమించు. దయచేసి నా హస్బెండ్ని విడిచిపెట్టమని సాగర్కి చెప్పు అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది. అఖిలకి జాలి వేసింది. ఎంతైనా ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళు ఏదో తెలియక అలా మాట్లాడారు అనుకుంటూ అతన్ని కొట్టడం ఆపమని సాగర్కి కళ్ళతోనే సైగ చేసింది. అఖిల చాలా సున్నిత మనస్కురాలు. తనని ఇబ్బంది పెట్టిన వారిని కూడా సులువుగా క్షమించేస్తుంది అని మనసులో అనుకున్న సాగర్ తన భార్య మాటలకు విలువ ఇస్తూ శరత్ని విడిచిపెట్టాడు. సాగర్ చేతిలో తన్నులు తిన్న తర్వాత కూడా శరత్కి ఏమాత్రం బుద్ధి రాలేదు. అందరి ముందు తన మీద చేయి చేసుకున్నందుకు సాగర్ మీద పగతో రగిలిపోతూ సుమ అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్దామంటున్నా సరే వినకుండా తన ఫోన్ తీసి గబగబా ఏవేవో 4 నంబర్స్కి కాల్ చేసేశాడు. మరోవైపు సాగర్ అఖిలతో మాట్లాడుతూ ఉండగా అతని ఫైటింగ్స్ చూసి ఇంప్రెస్ అయిన షోరూమ్ స్టాఫ్ సాగర్ దగ్గరికొచ్చి, మీ ఫైటింగ్స్ సూపర్ ఉన్నాయి. గౌతమ్ గారి మాఫియా గ్యాంగ్తో కలిసి పనిచేస్తానంటే నేను మీకు మంచి ఆఫర్ ఇప్పిస్తాను అని ప్రౌడ్గా చెప్పాడు. ఇందాకటి నుంచి ఎక్స్ట్రాలు వాగుతున్నావు, నువ్వు నాకు ఆఫర్ ఇప్పించడమేంట్రా అంటూ సాగర్ ఆ స్టాఫ్ మెంబర్పై కూడా చేయి చేసుకున్నాడు. సాగర్ కొడుతున్న దెబ్బలకి విలవిల్లాడుతూ తన మొహాన్ని చేతుల్లో దాచుకున్నాడు ఆ వ్యక్తి. ఇతనికేమైనా పిచ్చి పట్టిందా? ఒకే రోజు గౌతమ్ మనిషిని అలాగే స్వప్నలోక్ మేనేజర్పై చేయి చేసుకున్నాడు. తన కష్టాన్ని తనే కొని తెచ్చుకున్నట్టు ఉంది అంటూ మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అంతలో దాదాపు 20 మంది గూండాలు ఆ షోరూంకి చేరుకున్నారు. ఓ పక్క శరత్ సాగర్ కొట్టిన దెబ్బలకు మూలాన పడి మూలుగుతూ లేవలేని స్థితిలో ఉన్నాడు. కాని ఆ గూండాలను చూసిన వెంటనే అతని మొహంలో చిరునవ్వు వచ్చి చేరింది. ఈ రోజు మీ అందరూ కలిసి వాడి అంతు చూశారంటే మీ లైఫ్లో మళ్ళీ డబ్బుకి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అతి కష్టం మీద చెప్పాడు శరత్. అక్కడికి వచ్చిన ఆ రౌడీలందరూ సాగర్ని చూసి తలలు దించుకొని తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. కాని కనీసం అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? వెంటనే వాడి అంతు చూడండి. మీకేం భయం లేదు. మన వెనుక స్వప్నలో గ్రూప్ ఉంది అని గొంతు పెంచుతూ చెప్పాడు శరత్. అయినా సరే వాళ్ళందరూ అడుగు కూడా ముందుకు వేయలేదు. వాళ్ళు హైదరాబాద్కి చెందిన వాళ్ళు కాబట్టి సాగర్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళందరూ వెనుతిరిగి వెళ్లిపోదాము అనుకుంటున్న సమయంలో ఆ షోరూం ముందు ఒక లగ్జరీస్ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తి చూడ్డానికి చాలా రఫ్గా కనపడుతున్నాడు. అతన్ని చూడగానే షోరూంలో ఉన్న అందరూ తలొంచి మరీ నమస్కరిస్తున్నారు. సాగర్ మాత్రం ఆ వ్యక్తిని చూసి చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. నా షోరూంకి వచ్చి నా స్టాఫ్ మీద చేయి చేసుకున్నవాడు ఎవడు అని కోపంతో బుసలు కొడుతూ అడిగాడు గౌతమ్. సార్, మీకు కాల్ చేసింది నేనే, కానీ ఇంత త్వరగా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ అతని దగ్గరికి వెళ్లి వినయంగా నమస్కరించింది ఒక అమ్మాయి. నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను, అందుకే త్వరగా రాగలిగాను. ఇంతకీ విషయమేంటి అని సీరియస్గా అడిగాడు గౌతమ్. అదేంటో నేను మీకు చెప్తాను అని గట్టిగా అరిచాడు శరత్. దాంతో గౌతమ్ తల తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. అక్కడ శరత్ పైకి లేవలేక నేలపై దేక్కుంటూ గౌతమ్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అతన్ని చూసి ఎవరు మీరు అని ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్. నేను స్వప్నలో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజర్ని, నా పేరు శరత్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు శరత్. ఎంత దెబ్బతిన్నా సరే అతని గొంతులో గర్వం ఏమాత్రం తగ్గలేదు. స్వప్నలో పేరు వినగానే గౌతమ్కి సాగర్ గుర్తుకొచ్చాడు. నా షోరూంలో ఉన్నప్పుడు తన కంపెనీ మేనేజర్పై ఎవడో చేయి చేసుకున్నాడని సాగర్కు తెలిస్తే నా అంతు తేలుస్తాడు అని మనసులోనే అనుకుంటూ గుటకలు వేశాడు గౌతమ్. అతను శరత్ని పైకి లేపి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి స్వయంగా తన చేతులతో నీళ్లు అందించాడు. అప్పుడు శరత్ జరిగినదంతా గౌతమ్కి వివరిస్తూ కార్ కోసం గొడవ చేసిన వ్యక్తి ఇంకా మీ షోరూంలోనే ఉన్నాడు అంటూ సాగర్ ఉన్న వైపు వేలు చూపించాడు. గౌతమ్ చూపులు శరత్ వేలును అనుసరించాయి. ఎదురుగుండా నుంచున్న 6 అడుగుల విగ్రహాన్ని చూసి గౌతమ్ కంగు తిన్నాడు. అతను సాగర్ని ఒక సింహాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నాడు.
అతను ఒకేసారి ఆశ్చర్యానికి అలాగే భయానికి లోనయ్యాడు. ఒక మేనేజర్ తన సీఈఓ మీద కంప్లైంట్ చేస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ వేగంగా నడుస్తూ సాగర్ దగ్గరికి వెళ్లి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. మీరు నా షోరూంకి వచ్చారని నాకు తెలీదు. లేదంటే మీకు కావలసినవన్నీ నేనే దగ్గర ఉండి చూపించేవాణ్ణి అని నవ్వుతూ చెప్పాడు గౌతమ్. అతని మొహంలో చిరునవ్వు ఉన్నప్పటికీ నుదిటి నుండి చల్లని చెమట కారుతూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ వైపు చూసి గట్టిగా అరుస్తూ, సార్ని ఇలా నుంచోపెట్టింది ఎవరు? కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలీదా? వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పండి అని గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అయోమయంలో పడ్డారు. కాని తమ బాస్ ని ప్రశ్నిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మౌనంగా తలలు వంచి సాగర్కి నమస్కరించారు. వాళ్లతో పాటు శరత్ పిలిపించిన 20 మంది రౌడీలు కూడా సాగర్కి తలలు వంచి నమస్కరించారు. దాంతో షాక్ తిన్న శరత్, ఇక్కడ స్వప్నలోక్ మేనేజర్ని పెట్టుకొని దారిన పోయే వాడికి మీరు ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని ఆవేశంగా అరిచాడు. దాంతో గౌతమ్ అతని వైపు చిరాగ్గా చూస్తూ, నిజంగానే మీరు స్వప్నలోక్ గ్రూప్ మేనేజరేనా అని అనుమానంగా అడిగాడు. అవును, రీసెంట్గానే నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. కావాలంటే నేను మీకు ఐడి ప్రూఫ్ కూడా చూపించగలను అని సమాధానం ఇచ్చాడు శరత్. నాకు మీ ఐడీలు ఏమీ అవసరం లేదు. కానీ స్వప్నలోక్ గ్రూప్ మేనేజర్కి సాగర్ గురించి తెలియదంటేనే ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు గౌతమ్. వాడేమన్నా పెద్ద సెలబ్రిటీనా? వాడి గురించి తెలుసుకోవడానికి ఏముంది అని విసుగ్గా అన్నాడు శరత్. ఆ మాటలు విన్న వెంటనే సాగర్ మొహం కోపంతో ఎర్రబడింది. నిన్ను దెబ్బ ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ వెంటనే జాస్మిన్ కి కాల్ చేశాడు. అతను జాస్మిన్ తో ఏదో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ శరత్ ని పిచ్చివాడిని చూసినట్టు చూస్తూ, హైదరాబాద్లో ఎవరైనా పవర్ఫుల్ పర్సన్ కి కాల్ చేసి సాగర్ ఎవరు అని అడగండి చాలు, అతని గురించి మీకే తెలుస్తుంది అని గంభీరంగా చెప్పాడు. ఆ తర్వాత శరత్ అతన్ని చాలా ప్రశ్నలు అడిగాడు. కాని గౌతమ్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అతను కేవలం సాగర్ కాల్ కట్ చేసే క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దాంతో ఆలోచనలో పడ్డ శరత్ కొంత సమయం ఆలోచించి తర్వాత అతను ఒక వ్యక్తికి కాల్ చేశాడు. మరోవైపు సాగర్ మాట్లాడడం పూర్తవడంతో గౌతమ్ అతన్ని చూసి నవ్వుతూ, నా ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం పదండి. మీరు ఏం చూడాలనుకున్నా సరే నా స్టాఫ్ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు. అంత అవసరం లేదు. ఇక్కడ నా భార్యకి ఏదో కారు నచ్చిందంటే కొనడానికి వచ్చాము. కానీ వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు మీ స్టాఫ్ మమ్మల్ని కాంపెన్సేషన్ అడుగుతున్నారు. నా కాళ్ళు విరగ్గొడతామని కూడా అన్నారు అని నవ్వుతూనే చెప్పాడు సాగర్. అది విన్న వెంటనే గౌతమ్ ఆవేశం ఆకాశాన్ని అంటింది. సాగర్ సార్తో అలా మాట్లాడింది ఎవరో వెంటనే నాకు తెలియాలి. నేను ఇప్పుడే ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి తీసేస్తున్నాను అని చెప్పాడు. అతను పదే పదే సాగర్కి సారీ చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో శరత్ ఫోన్ ఆన్సర్ చేశాడు త్రిలోక్ విల్లాస్ డైరెక్టర్ అయిన త్రివేది. అతను ఫోన్ అటెండ్ చేయడం ఆలస్యం. సాగర్ ఎవరు అని గంభీరంగా అడిగాడు శరత్. అతని నోటి నుండి ఆ పేరు వినగానే త్రివేది కాసేపు మౌనంగా ఉండిపోయాడు. గత కొంతకాలంగా అతను శరత్ని దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. దాంతో అతని యాటిట్యూడ్ ఏంటో త్రివేదికి బాగా తెలుసు. సమాధానం చెప్పరేంటి? సాగర్ ఎవరు అని మళ్లీ ప్రశ్నించాడు శరత్. మీరాయనతో గొడవ పెట్టుకున్నారా అని సూటిగా ప్రశ్నించాడు త్రివేది. అంటే కారు కొనడానికి వచ్చినప్పుడు అతనితో ఒక చిన్న ఇష్యూ అయింది. మనకున్న పవర్ని యూజ్ చేసి అతన్ని ఎదిరించగలమా అని అడిగాడు శరత్. నేను మీకు ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేను. నిజానికి ప్రస్తుతం నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా సాగర్ గారే. ఆయనతో శత్రుత్వం పెట్టుకోవడం అంత మంచిది కాదు. విషయం పెద్దదయ్యేలోపే ఆయన్ని క్షమించమని అడగండి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసేశాడు త్రివేది. అతని పవర్ ఏంటో తెలుసుకోకుండా సాగర్తో గొడవ పడినందుకు శరత్ పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. త్రివేది చెప్పినట్టు విషయం పెద్దదయ్యేలోపే సాగర్ని క్షమాపణ అడుగుదామనే ఉద్దేశంతో సుమా సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా సాగర్ వైపు అడుగులు వేశాడు. మరోవైపు సాగర్ ఆ షోరూం నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటే గౌతమ్ అతన్ని ఆగమన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తూ, మిమ్మల్ని అవమానించిన ఈ స్టాఫ్కి ఎలాంటి శిక్ష విధిస్తారో మీ ఇష్టం. నేను వీళ్ళందర్నీ మీకు అప్పగించేస్తున్నాను. మీరు ఈ విషయం మనసులో పెట్టుకోకండి అని చెప్పాడు. నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను. నేను నీ స్టాఫ్కి పనిష్మెంట్ ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు. కానీ వాళ్ళకి కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించు.
అని గంభీరంగా చెప్పాడు సాగర్. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నా శరత్కి ఆందోళన మరింత ఎక్కువైపోతుంది. అతను సాగర్ ముందు తలదించుకొని, మీరెవరో తెలియక నేనలా బిహేవ్ చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి అని వినయంగా అడిగాడు. లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ఇక నీ విషయంలో ఏమీ చేయలేను అని గంభీరంగా అన్నాడు సాగర్. శరత్ ఏదో చెప్పబోయేలోపు మళ్ళీ అతని ఫోన్ రింగ్ అయింది. అతని స్క్రీన్పై జాస్మిన్ కాలింగ్ అన్న పేరు చూడగానే కాల్ అటెండ్ చేశాడు. స్వప్నలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తుంది. ఈ క్షణం నుండి మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని సూటిగా చెప్పింది జాస్మిన్. జాబ్ నుండి తీసేశారా? రీజన్ ఏంటి అని కంగారుగా అడిగాడు శరత్. మీరు మన కంపెనీ సీఈఓతో గొడవ పడ్డారని, ఆయన్ని అవమానించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పింది జాస్మిన్. ఆ మాటలు విన్న తర్వాత కానీ శరత్కి తను ఎంత పవర్ఫుల్ పర్సన్తో పెట్టుకున్నాడో అర్థం కాలేదు. అతను కూడా సాగర్ ముందు మోకరిల్లి, నిజంగా మీ గురించి తెలియక ఇలా ప్రవర్తించాను. దయచేసి నా జాబ్ నాకు తిరిగి ఇప్పించండి అని వేడుకుంటున్నట్టుగా అడిగాడు. టచ్ చేయకూడని వాడిని టచ్ చేస్తే ఇలాగే ఉంటుంది. అయినా నీలా స్టేటస్ని చూసి మర్యాద ఇచ్చేవాళ్లంటే నాకస్సలు నచ్చరు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని సీరియస్గా చెప్పాడు సాగర్. ఇక చేసేదేమీ లేదు అన్నట్టుగా శరత్ దిగులుగా మొహం పెట్టి నెమ్మదిగా పైకి లేచి నుంచున్నాడు. సుమకి మాత్రం అక్కడ జరుగుతున్నదేమీ అర్థం కావట్లేదు. ఆమె అయోమయంగా చూస్తూ, డార్లింగ్, ఆ వేస్ట్ ఫెలోని ఉద్యోగం అడుగుతావేంటి? నీకేమైంది అని అడిగింది. శరత్ ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి తన బలాన్నంతా ఉపయోగించి ఆమె చెంపపై లాగి ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బతో అమ్మా అని గట్టిగా అరుస్తూ నేలను కరుచుకుంది సుమ. సాగర్ శరత్ని క్షమిస్తాడా? గౌతమ్ ద్వారా కావ్య మళ్ళీ సాగర్ని కలవనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.